కార్తీక పౌర్ణమి రోజు శివాలయంకి వెళ్ళి దీపాలు ఎట్టుకుంటా ఇంటికి తిరిగి వచ్చినాం. అందుకే ఆ శివుడు నీకు ఇలా చేసినారు. ఇలా చేసిందా శివుడు కాదు, ఈ మొగుడు. ఈయనే నన్ను నీళ్లలోకి తోసేసింది. ఇది మరీ బాగుందమ్మా. నీ సీర కొంగ అంటుకొని కాలిపోతూ ఉంటే నీటిలోకి తోసేయకుండా నిప్పుల్లోకి తోస్తారా? నిన్నలా నీళ్ళలోకి తోసింది ఆ మంటలు ఆర్పడానికే కదా మేఘనా. ఆవిడ గారు అలా అనుకోవటం లేదు బాబు. కడుపు మంట కొద్దీ నువ్వు నీళ్ళలో తోసినావు అనుకుంటుంది. ఆయనకి నా మీద ఏం కడుపు మంటలేదు, నీకే కడుపు మంటుంది. అందుకే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని, ఎప్పుడు ఏ డైలాగులు కొడదామని ఎదురు చూస్తూ ఉంటావు. సర్నే, ఉరుమురిమి మంగళమే పట్టం, పోయి పోయి తిమింగల నోట్లో పట్టం అంటే ఇదేనమాట. సర్నే గాని ఉప్పు బాగా ఏడిసేసి తీసుకొచ్చి కాపడం ఎడతాను. చలి తగ్గుతాది, జలుబు చేయకుండా ఉంటది. ఏం అక్కర్లేదు. అక్కర్నిద్దంటావేటమ్మా, చలి తగ్గుతుంది కదా. నాకు చల్లగా ఉంటే నీకేం నష్టం? వెళ్ళు. కందకలు ఎందురదా, కత్తిపెట్టుకెందుకు, మేకలు ఎందురదా, సుత్తికెందుకు అంటావా? అయితే వెళ్తానే అమ్మా, నువ్వు హాయిగా చలి కొనుక్కుంటూ పడుకో. కొంచెం వేడిగా పాలు తాగుతావా మేఘనా? ఏం అక్కర్లేదు, వెళ్ళండి. నన్ను విసిగించుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. హలో అక్క, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకు? నిన్న బావగారు నిన్ను కోనేట్లో తోసినందుకా? కాదు, ఆ పల్లవిని అలా ఒంటరిగా గుళ్ళో వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోయినందుకు. వెళ్ళిపోక ఏం చేస్తామక్క? కిరణ్ బిడ్డ పల్లవి కడుపులో పెరుగుతున్నప్పటికీ ఆ పల్లవిని మా ఇంట్లోకి తీసుకురాలేం కదా. తీసుకురావాలి కదా. ఆ ఇంటి వారసుడిని మోస్తున్న పల్లవిని అలా వదిలేసి రావడం తప్పు కాదా? నేను ఆ ఇంటికి వారసుడిని ఇవ్వలేకపోయాను. నువ్విస్తున్నావని ఆనందించేలోపే ఆ బిడ్డ దక్కకుండా పోయింది. ఉష ఎలాగూ వారసుడిని ఇవ్వలేదు. మన ముగ్గురు తరపున ఇప్పుడు ఆ ఇంటికి వారసుడిని ఇస్తున్న దేవత పల్లవి. అలాంటి దేవతని అలా వదిలేసి వచ్చినందుకు మీకేం బాధ అనిపించట్లేదా? తన ఇంటికి కోడలు కాకపోయినా కోడలు లాంటిది. అంటే కోడలు కాని కోడలు. అలాంటి కోడలు కాని కోడల విషయంలో అంత దారుణంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పైగా తనకి వెనక ముందు ఎవ్వరూ లేరు. అలాంటి మనిషిని సొంత మనిషిలాగా భావించి ఇంట్లో పెట్టుకోవాలి. నేనైతే అదే చేసేదాన్ని. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. పల్లవి మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న విషయం నువ్వు మీ అత్తగారికి చెప్పి ఆవిడ్ని ఒప్పించి విషయం ఉషకి చెప్పించి పల్లవికి న్యాయం జరిగేలాగా చూడు. అలాగే అక్క, నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం కాదు, కావాల్సింది ఫలితం. ఓకే? సరే అక్క, బాయ్. బాయ్. ఈ విషయం అత్తయ్యతో ఎలా మాట్లాడాలి? నా కడుపులో కదులుతున్న మీ బాబు తొందరగా బయటికి రావాలని, మిమ్మల్ని చూడాలని తొందరపడుతున్నట్టున్నాడు.
గతమా వదిలేదలా నిన్ను. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ. నడిపేదలా నన్ను. అలాంటి మనిషితో నీ భర్త మరో స్త్రీతో కాపురం చేసి బిడ్డని కంటున్నాడు. ఆ బిడ్డని తీసుకొని నీ బిడ్డగా పెంచుకో తల్లి అని ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? దారిలో నువ్వే చెప్పాలమ్మా. గతమా గతమా వదిలేదలా నిన్ను. బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. అత్తయ్య, టిఫిన్ తిందురుగాని రండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఆలోచనలు ఎక్కువైతే ఆకలి తగ్గిపోతుందేమో అత్తయ్య. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంది పల్లవి గురించా, ఉషా గురించా? అయినా మీరిప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదత్తయ్యా, పల్లవి కడుపులో పెరుగుతున్న కిరణ్ బిడ్డ గురించి. ఎంతైనా ఆ బిడ్డ మన ఇంటి బిడ్డే కదా. మన బిడ్డని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఇంతలా ఆలోచించడం ఎందుకు? హారిక, ఏం మాట్లాడుతున్నావు హారిక? కొత్తగా ఏం మాట్లాడతాను? మీ తమ్ముడు గారు చేసిన నిర్వాకం గురించి. ఆల్బమ్ షూటింగ్ అంటూ ఆ పల్లవితో కలిసి తిరిగాడు. చివరికి ఆ పల్లవిని తల్లిని చేశాడు. వాట్? కిరణ్ పల్లవిని తల్లిని చేశాడా? ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. అప్పటికి ఆ పల్లవి మంచిది కాబట్టి ఈ విషయం మీడియా ముందు పెట్టకుండా, మన పరువు తీయకుండా, గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకొస్తుంది. అంతేకాదు, ఆ బిడ్డని కని ఆ బిడ్డకి ఉషని తల్లిని చేసి తాను అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. నిజంగా పల్లవి త్యాగమూర్తి. అమ్మా, హారిక చెప్తుంది నిజమేనా? వారసులు లేని మన ఇంటికి రెడీమేడ్ గా వారసుడు వస్తున్నప్పుడు వెంటనే ఉషకి విషయం చెప్పి ఆ బిడ్డని తీసుకోవడానికి తనని ఒప్పించాలి కానీ ఇలా ఆలోచిస్తూ తాత్సారం చేయడమేంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా ఇది? ఈ విషయం తెలిస్తే ఉష తట్టుకోగలదా? తన భర్త శ్రీరామచంద్రుల్లాంటి వాడనుకుంటుంది ఉష. వాడు రాముడు కాదు, ఇంత దారుణం చేసిన మోసగాడు అని తెలిస్తే ఉష భరించగలదా? భరించాలి. వారసుడు లేని మన ఇంటికి వారసుడు వస్తున్నందుకు భరించాలి. మేఘనాక్క కడుపులో బిడ్డని పోగొట్టుకుంది, నేను పోగొట్టుకున్నాను. ఉష అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేని దురదృష్టవంతురాలు. అంతటి దురదృష్టవంతురాలు కాబట్టే ఇలాంటివి భరించాలి. భరించలేకపోతే తన దారి తను చూసుకుంటుంది.
ఇంకొక్క మాట ఉషని తక్కువ చేసి మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఆ పల్లవి కిరణ్ జీవితంలోకి రావటం వల్ల ఎంతమంది జీవితాల్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో దీనికి ఏంటి పరిష్కారం? కిరణ్ బిడ్డ నా కడుపులో పెరుగుతున్న విషయం కిరణ్మయ్యి వాళ్ళకి తెలిసిపోయింది. ఇక ఉషకి కూడా తెలిస్తే అసలు కథ మొదలవుతుంది. ఏ భార్య తన భర్త మరో స్త్రీతో బిడ్డని కంటున్నాడంటే సహించదు. కాబట్టి ఖచ్చితంగా ఉషా కిరణ్ల మధ్య గొడవ మొదలవుతుంది. అది అడ్డం పెట్టుకొని ఉషని కిరణ్ కి దూరం చేసేస్తే కిరణ్ కి భార్యగా తన బిడ్డకి తల్లిగా నేనా ఇంట్లో కాలు పెట్టొచ్చు. ఈయనేంటి ఇంత ఫోర్స్గా వస్తున్నాడు? ఏంటి బావగారు అంత కోపంగా ఉన్నారు? ఎవరే నీకు బావగారు? అనవసరంగా వరసలు కలపొద్దు. వరసలు కలపద్దు అంటున్నారు అంటే విషయం మీకు తెలీదనుకుంటా. తెలుసు, అందుకే వచ్చాను. తెలిసినప్పుడు వరసలు కలపద్దంటారేంటి బావగారు? నాకు మీ తమ్ముడికి వరస కుదిరాక ఆయన ఫ్యామిలీతో నాకు వరసలు కలవకుండా ఎలా ఉంటాయి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ మాయ మాటలకి కరిగిపోయి జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అనుకోవడానికి నేను కిరణ్ని కాదు, వాడి అన్నయ్యని. అంటే జరిగిన దాంట్లో నా తప్పే ఉందంటారా? మీ తమ్ముడి తప్పు లేదంటారా? 100% తప్పు నీదే. నువ్వే ఏదో కుట్రతో వాడి జీవితంలోకి వచ్చుంటావు. అమాయకంగా మాట్లాడుతూ వాడికి దగ్గరై ఉంటావు. వాడు నీకు దూరం కాకుండా ఉండడం కోసం చివరికి ఇంతకి తెగించుంటావు. మీరనుకుంటున్నట్టు నేనేం కుట్రలు కుతంత్రాలు చెయ్యలేదు. నేను మీ తమ్ముడి జీవితంలోకి రాలేదు. తనే నా జీవితంలోకి వచ్చాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇలా పెళ్లి కాకుండా తల్లిని చేస్తే ఏ ఆడపిల్ల చూస్తూ ఊరుకోదు. అయినా నేను ఊరుకున్నాను. మీ పరువు తీయడం ఇష్టం లేక నోరు మూసుకునున్నాను. పైగా జరిగిన దాంట్లో కిరణ్ గారి తప్పు లేదని కూడా నాకు తెలుసు. ఆయనేం కావాలని నా జీవితాన్ని నాశనం చెయ్యలేదని కూడా నాకు తెలుసు. కానీ ఏది ఏమైనా తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలా అని మేము ఆలోచిస్తున్నాం. మీరు కూడా అలా ఆలోచించాల్సింది పోయి నా మీద నిందలు వేస్తున్నారు. అవి నిందలు కాదు, నిజాలు. నిప్పులాంటి నిజాలు. నువ్వేంటో నీ చరిత్రేంటో మొత్తం తెలుసుకుంటాను. నువ్వు ఏ కుట్రతో మా కిరణ్ జీవితంలోకి వచ్చావో అది కూడా తెలుసుకుంటాను. ఆ వివరాలన్నీ సాక్ష్యాలతో సహా దొరికాక నిన్ను సరాసరి జైలుకి పంపిస్తాను. పరిస్థితి అంత దూరం రాకూడదనుకుంటే వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. మా కిరణ్ జీవితంలో నుంచే కాదు, ఈ ఊరు నుంచే శాశ్వతంగా వెళ్ళిపో. బ్రతికిపోతావు. కాదు కూడదు ఇక్కడే ఉంటాను. నాకు పుట్టిన బిడ్డని ఉషాకి ఇస్తాను. ఆ తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటే అనుభవిస్తావు. గుర్తుంచుకో.
చెప్పు హారిక, నేను చెప్పినట్టు చేసావా? ఫలితం వచ్చిందా? చెంప వాచింది. వాట్? చెంప వాచిందా? అవును, అత్తయ్యతో పల్లవి విషయం మాట్లాడుతున్నప్పుడు తరుణ్ వచ్చాడు. నేను పల్లవికి సపోర్ట్ చేస్తూ ఉషని తక్కువ చేసి మాట్లాడానని తరుణ్ నా మీద చేయి చేసుకున్నాడు. అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? కిరణ్ ని పల్లవికి నేను పరిచయం చేశానా? లేదు కదా. పల్లవిని తల్లిని చేయమని కిరణ్ కి నేను చెప్పానా? లేదు కదా. బిడ్డని కని ఆ బిడ్డని కిరణ్ కిచ్చి వెళ్ళిపోమని పల్లవికి నేను చెప్పానా? లేదు కదా. పల్లవి కిరణ్ల మధ్య ఉన్న సంబంధం గురించి అత్తయ్యకి చెప్పింది నేనా? కాదు కదా. పల్లవికి పుట్టే బిడ్డని మా ఇంటికి వారసుడిగా తీసుకొద్దామని చెప్పింది నేనా? కాదు కదా. పల్లవి విషయం ఉషకి చెప్పాలి అని, ఉషని ఒప్పించాలి అనే ఆలోచన అత్తయ్యకి కల్పించింది నేనా? కాదు కదా. అయినా కూడా నేనేదో తప్పు చేసినట్టు మా ఆయన నా మీద చేయి చేసుకోవడమేంటి? ఆ విషయం తర్వాత ఆలోచిద్దాంలే గాని, ఇంతకీ ప్రస్తుతం అత్త ఏం ఆలోచిస్తుంది? పల్లవి విషయం ఉషకి చెప్పాలనుకుంటుందా లేదా? చెప్పాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఉషని ఒప్పించి పల్లవి బిడ్డని ఇంటి వారసుడిగా తీసుకురావాలని కిరణ్ అత్తయ్య గారిని బ్రతిమలాడాడు. దాంతో ఉషకి చెప్పడానికే అత్తయ్య 50% ప్రిపేర్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆవిడ ప్రిపేర్ అయితే మిగతా 50% నువ్వు ప్రిపేర్ చేయి. మీ ఆయన చూడకుండా అత్తయ్యని ప్రిపేర్ చేయి, లేకపోతే నీ రెండో చెంప కూడా పగలగొడతారు. నాకు అవసరమా అక్క? అవసరమే. పల్లవికి న్యాయం జరగడం కోసం ఇలాంటివి అవసరమే. సో నువ్వు చెంపదెబ్బల గురించి ఆలోచించకుండా పల్లవి బిడ్డని ఆ ఇంటికి వారసుడిగా ఎలా చేయాలనేది ఆలోచించు. ఓకేనా? బాయ్. ఓకే, బాయ్. ఏంటి మీరు చేస్తుంది? పల్లవికి న్యాయం చేస్తా కాదు, ఉషాకు అన్యాయం చేస్తున్నారు. తోడికోడలిద్దరూ కలిసి మరో తోడికోడలికి అన్యాయం చేస్తున్నారా? మేమేం అన్యాయం చేయడం లేదు. ఉషాకు అన్యాయం చేసిన మొట్టమొదటి వ్యక్తి మీ తమ్ముడు కిరణ్. పల్లవి బిడ్డనైనా మన ఇంటికి వారసుడిగా తీసుకొస్తే అటు పల్లవి బిడ్డకి ఇటు బిడ్డల్లేని ఉషకి కొంతవరకు న్యాయం చేసినట్టవుతుంది. మీ కోడలి విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండిపోతే మీరు కళ్ళున్న ధృతరాష్ట్రుడిగా మిగిలిపోతారు. ఈ రోజు నుంచి మన ఇద్దరం భార్యాభర్తలం కాదు. నువ్వు అనవసరంగా పల్లవి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు. అనవసరంగా మధ్యలోకి దూరి ఉషకి విషయం చెప్పి నాకు శత్రువులుగా మారద్దు.